కొలెస్ట్రాల్లో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది గుడ్ కొలెస్ట్రాల్ అంటూ ఉంటాము. సో హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ అనేది మనం పెంచుకోగలమా బయట నుంచి ఫుడ్ ఇచ్చి? అంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు నెయ్యి గుడ్ అన్నారు, నెయ్యిలో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఉన్నట్ట? అలా కాదండి. ఓకే, దాంట్లో చెడు మంచి కొలెస్ట్రాల్ రెండూ ఉన్నాయి. కాకపోతే దాన్ని ఇట్ ఈస్ ఎ బ్యాలెన్స్. నెయ్యి అనేది దాన్ని తక్కువగా తినాలి, అసలు తినకుండా ఉండక్కర్లే, అది ఉద్దేశం. అయితే మీరు హెచ్డిఎల్ పెంచాలి అంటే ల్యాబ్ మార్చాలి. ల్యాబ్ వాళ్ళకి చెప్తే లోపల వాల్యూ పెంచేస్తారు, అంతే. దాని గురించి మీరు ఆలోచన చేయకూడదు, వేస్ట్. కొన్ని ఉన్నాయండి టెస్ట్లు. ఫర్ ఎగ్జాంపుల్ హోమోసిస్టిన్, ఇది ఒక టెస్ట్ ఈ మధ్య అందరు చేసుకొని వస్తుంటారు, దానికి వాల్యూ లేదు. అది ఎక్కువ ఉండి గుండెపోటు వస్తుందా రాదా అనేది స్టడీస్ రీసెర్చ్ ఒక డిస్కషన్ ఉంది. కొన్ని పేపర్స్ ఎస్టాబ్లిష్ అయినాయి, కానీ అది తగ్గిస్తే తగ్గుద్దని లేదు. మరి ఎందుకు చేసుకోవాలి అప్పుడు? అందుకే ఉత్తుత్తుకు చేసుకోకూడదు కొన్ని పరీక్షలు. లైపోప్రోటీన్ ఏ అని ఒకటి ఉంది. లైపోప్రోటీన్ ఏ అని అది ఎక్కువ ఉన్న వాళ్ళకి రిస్క్ ఎక్కువ, ఎస్పెషల్లీ సౌత్ ఏషియన్స్, ఇండియా చుట్టుపక్కల నేపాల్, నేబరింగ్ కంట్రీస్ అన్నీ కూడా, పాకిస్తాన్, వాటెవర్ మన చుట్టూ ఉన్నదిగా బర్మా. సో వీళ్ళందరిలో గుండెపోట్లకి కారణమైన, మీరన్న యంగ్స్టర్స్లో కారణమైన ఒక పదార్థం ఎల్పిఏ. ఎల్పిఏకి ప్రస్తుతం ట్రీట్మెంట్ లేదు ప్రత్యేకంగా. అది చెక్ చేసుకొని వస్తావు, ఏం చేయాలి అప్పుడు నేను? అందుకనే ఉత్తుత్తగా టెస్టులు చేసుకోవద్దు. సో ఇప్పుడు ఇలాంటి పరీక్షల్లో హోమోసిస్టిన్, ఎల్పిఏ, సిఆర్పి, హెచ్ఎస్సిఆర్పి ఇటువంటివి ఉంటాయి. సో ఇవన్నీ మార్కర్స్ అంటారు. అంటే ఈ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో అవకాశం ఎక్కువ హార్ట్ అటాక్స్ అని. కానీ అవి తగ్గిస్తే తగ్గుద్దని లేదు. ఎల్పిఏకేమో తగ్గిస్తే తగ్గుద్ది, కానీ ప్రస్తుతానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ లేదు. అయితే ఇవి సొంతగా చేసుకోవటం కరెక్ట్ కాదు. సరే చేస్తే చేశారు, అనుకోకుండా చేశారు, దాన్ని పక్కకు పెట్టేయాలి, మైండ్లో దాన్ని పెట్టుకొని తిరగద్దు. డాక్టర్ని సంప్రదించండి, దాని గురించి భయభ్రాంతులు ఏదేం లేదు, అది రిస్క్ ఫ్యాక్టర్స్ మాత్రమే. ఇంకోటి సిఆర్పి, కొన్ని పరీక్షలు ఎలా ఉంటాయంటే సిఆర్పి అనుకోండి, జ్వరం వచ్చినా పెరుగుద్ది, అది హార్ట్ అటాక్ కాదు, జ్వరం వచ్చినా పెరుగుద్ది, ఎవరు దెబ్బలు కొట్టినా పెరుగుద్ది, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయినా పెరుగుద్ది, చికెన్ గన్యా వచ్చినా పెరుగుద్ది, డెంగ్యూ వచ్చినా పెరుగుద్ది. సో అది ఎప్పుడు చేసామో, ఎందుకు చేసామో వీటి బట్టి ఉంటుందన్నమాట. సో పరీక్షలు చేసుకునేటప్పుడు కొంచెం ఆలోచన చేయాలి, లేదా చేసుకునేటప్పుడు డాక్టర్ చెప్పింది చేయటం మంచిది. సొంతగా చేస్తే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చదవద్దు వాటిని, దాన్ని క్లోజ్ చేసి పెట్టేసి తీసుకెళ్ళి డాక్టర్ ముందు పెట్టండి, అది బెస్ట్. అప్పుడు మీకు భయం ఉండదు, బాధ ఉండదు.